మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రావి. అమ్మ మనం గత వీడియోలో చీరల గురించి మాట్లాడుకున్నాం. అవునండి. కానీ నిజంగా చీరలు ఎంత మందికి ఎన్ని ఉంటాయో ఇప్పుడు అంతే పోటీతో బ్లౌజులు కూడా వస్తున్నాయమ్మా. ఓన్లీ బ్లౌజెస్ కూడా ఆన్లైన్ బిజినెస్ వస్తుంది. రెడీమేడ్ బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజ్, అదేమంటారు కాంతా వర్క్ బ్లౌజ్, నానాక రకాల బనియన్ టైప్ బ్లౌజ్, అస్సలు ఎన్ని రకాలంటే ఏ మాత్రం నీకు నేను తగ్గను అని బ్లౌజులు కూడా రెడీగా ఉన్నాయి. నిజంగా ఇలా బ్లౌజుల మీద కూడా ఆడవాళ్ళు ఎక్కువ వ్యామోహం చూపిస్తారంటారా, లేకపోతే కొంతమంది ఎట్లుంటారంటే నాకు ఈ బ్లౌజ్ ఉంది 4 చీరలకు వస్తాయి. అది మీరు ఎప్పుడో చిన్నప్పటి సంగతి చెప్పకండి. ఇప్పుడు సంగతి లేటెస్ట్ ఏంటంటే ఆ చీర 1000 రూపాయలే ఉంటుందండి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటో మీకు తెలుసో చీరకు మించి త్రిబుల్ చీర సింపుల్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ కాస్ట్లీ ఉండాలి. బ్లౌజ్ దాదాపు 4000 5000 అసలు దాని మీద వర్క్. దాని తర్వాత ఇంకా అసలు వాడిని పిలిపిస్తే స్కాలర్స్ చెప్పినట్టుగా ఆవిడ కూర్చోబెట్టి చెప్తుంది అనమాట. డిజైన్ చూపిస్తుంది. ఈ పువ్వు ఇక్కడే ఉండాలి, 3 ఆకులు ఉండాలి, దాని తర్వాత తీగలు కిందికే రావాలి, పైకి వెళ్ళకూడదు. ఇలా డిక్టేట్ చేసిన తర్వాత వాడు చచ్చినట్టు ఎంత కష్టపడతాడు. పర్లేదు, డబ్బులు ఎంతైనా పర్లేదండి. మొన్న మా ఫ్రెండ్ పార్టీలో వేసుకుంది, సేమ్ అలాగే ఉండాలి, అలాంటి డిజైన్ ఉండకూడదు, కానీ అంతకంటే వర్క్ ఎక్కువ ఉన్నా పర్లేదు, మీరు నేను కావాలంటే మీకు వాట్సాప్లో పంపిస్తా, దాన్ని మించిపోవాలి. చీరలు చూస్తే ప్లెయిన్ చీరలు లేకపోతే దాని మీద బ్యాచ్ అయిన చీరలు ఉంటాయండి. అవి పెద్ద తక్కువ ఉంటాయి, పెద్ద ధరలు ఉంటాయి, 1500 2000. కానీ బ్లౌజ్ కాస్ట్లీ. ఇప్పుడు కొత్త లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే శారీ సింపుల్ గా ఉన్నా పర్లేదు, బ్లౌజ్ కాస్ట్లీగా ఉండాలి. నిజంగా అమ్మా 250 రూపీస్ 450 రూపీస్ శారీ ఉంటే స్టిచ్చింగ్ చార్జ్ 750 అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీకు శారీ కన్నా బ్లౌజ్ రేటే ఎక్కువ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అంటే మన మంచికో చెడుకో మరి దేనికో గానీ ఇది వరకు చీరలు పట్టుకొని షాపులు తిరిగేవాళ్ళు కదా. మ్యాచింగ్ అంచు పెట్టి లైట్లు వేసి మళ్ళీ లైట్లు ఆఫ్ చేసి బయటికి వెళ్ళి చూసి వేసుకొని తీసుకొని ఇలా చేశారు. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్. నువ్వు నల్ల చీరకు తెల్ల బ్లౌజ్ వేసుకో, తెల్ల చీరకు నల్ల బ్లౌజ్ వేసుకో, కాంట్రాస్ట్. సో దానివల్ల కొంచెం పాపం శ్రమ తగ్గింది. ఏదో ఉన్నది వేసుకున్నాం. కొంతమంది ఏదంటే ఇంట్లో ఉన్నాయి కదా వేసుకున్నాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే తీసుకున్నారు అనమాట పాత చీరలను బయటికి తీసి లగేజ్ బ్యాగులు వేసుకొని ఇంకా పోయి అక్కడికి వెళ్ళి చీరలు చూడండి, బ్లౌజెస్ బీవచ్చో. ఆన్లైన్ లో కూడా అదే గోల. తర్వాత అవి కుట్టించిన తర్వాత బట్ ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు పాత చీరలను ఏం చేస్తున్నారండి, పాత చీరలు ఇస్తే మళ్ళీ నేను ఇది వరకు చెప్పిన ఎవరు తీసుకోవట్లా కాబట్టి వాటిని ఏంటి గుర్తులుగా పెట్టుకుంటారు. ఇది నా పెళ్ళైనప్పటి చీర, అస్సలు ఇది నేను కాపురానికి వచ్చినప్పుడు మా వారు ఫస్ట్ కొనిచ్చారు. సో ఇది ఇప్పుడు చీర పాతగా అయింది కాబట్టి ఆ చీర పుచ్చుకొని బ్లౌజులు. ఇంకా కొంతమంది ఆన్లైన్ లో మీ దగ్గర పాత చీరలు ఉన్నాయా, దీనికి బ్లౌజులు మేము తయారు చేసి ఇస్తాం, మాకు పాత చీరలు చూపించండి అనగానే వీళ్ళు పాత చీరలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. సో ఎంత ఖర్చు అండి దాని మీద మీరు నంబరు. స్టిచ్చింగ్ ఛార్జెస్ మీరు ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ అంటే ఇది వరకు టైలర్లు అంటే పాపము బతకలేక బడిపంతుల్లాగా ఎప్పుడో వచ్చాయి. ఇప్పుడు మీరు ఎవరు డాక్టర్ కూడా ఉంటారండి అంత బిజీగా. టైలర్లు బిజీ ఉంటారు. వాడు అడుగుతాడు ఎప్పుడు కావాలి బ్లౌజు, రేపు కాదు వారం తర్వాత అవుతారండి, లేకపోతే తీసుకెళ్ళిపోండి నేను ఇయ్యను అంటాడు. అంతే. కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత కూడా మనము అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో టైలర్ల దగ్గర కూడా ఇప్పుడు అలాగే మీరు తీసుకోవాలి. మీరు ఏ టైలర్ అన్నా చూడండి, ఏ టైలర్ అన్నా ఫుల్ బిజీ ఉంటారు. ఇది వరకు పండగలప్పుడు బిజీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు 24 గంటలు బిజీగా ఉంటారు. వాడు 1 2 3 ఫ్లోర్లలో పెట్టింటాడు, కింద పైన 4. ఇంకా పైన పోయి ఒక కన్సల్టేషన్, దాని తర్వాత మళ్ళీ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత, దాని తర్వాత ఆమె టేస్ట్ ఏంటి, ఇంకొకటి నా దగ్గర ఆరెంజ్ చీర ఉంది, దీని మీద ఎలాంటి బ్లౌజులు అయితే సరిపోతుంది అని మళ్ళీ వాడిని అడుగుతున్నారు, ఎలాంటి కలర్ వేసుకోవాలి. కాబట్టి వాడికి చావొచ్చింది అనమాట టైలర్కి. వాడు కరెక్ట్గా కుట్టాలి. వెనక కిటికీలు, దారాలు, తర్వాత ఇటుపక్క అంటే అన్ని విండోస్, వెనక విండోస్, తర్వాత ఓన్లీ వేలంతనే ఉండాలి. మళ్ళీ వేలు కంటే ఎక్కువ ఉండకూడదు పొడవు, కరెక్ట్ వేలే ఉండాలి. హట్ అనగానే వెనక హుక్కులు ఇలా ఊడిపోవాలి, అంతే. 2 ఉండాలి హుక్స్, ఒక 3 ఉండకూడదు. సో ఇవన్నీ ఏంటంటే అసలు ఎలా పోతున్నామో తెలియట్లేదు అసలు. అంటే ఇది వరకు పాత కాలంలో వాళ్ళు చక్కగా కింది వరకు చేతులు వేసుకొని కాలర్లు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అంటారు కదా
మళ్ళీ పాత చింతకాయ పచ్చడి అందరూ వేసుకొని తింటున్నట్టుగా మళ్ళీ అన్ని పాతవే వస్తున్నాయి అన్నమాట. ఒక ఆవిడ ఒక మెసేజ్ పెడుతుంది ఏమని, మా అమ్మమ్మ చీర చాలా బాగుంది, దాని మీద నాకు బ్లౌజ్ కావాలి. ఎలాంటి బ్లౌజ్ కావాలి? అప్పుడు ఆవిడ వేసుకొని బుట్టలది ఒక బ్లౌజ్ వేసుకుంది, బుట్టలు ఇలా పైకి వస్తాయి, అలాంటి బుట్టల బ్లౌజ్ నాకు కావాలి. కరెక్ట్ ఎన్ని ఉండాలా ఆవిడ లెక్క పెడుతుంది. అమ్మా అప్పుడు ఉండిందమ్మా, ఇప్పుడు రావు, మీరు ఇచ్చే బ్లౌజ్ కింద రావు. పర్లేదు, ఎంత కాస్ట్లీ అయినా పర్లేదు. ఏంటండి ఒక్కొక్క బ్లౌజ్ మీటర్ అంట, 3,000 4,000 ఒక మీటరే, ఒక్క మీటర్. మళ్ళీ దానికి లైనింగ్ క్లాత్, దాని తర్వాత ఉన్నప్పుడు స్టిచ్చింగ్ చార్జెస్ ఎంత ఉన్నాయి చెప్పండి. సో కాబట్టి అంటే మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎవ్వరు వెనకాడట్లేదు అన్నమాట. ఎక్కడో చూస్తుంది ఆవిడ పార్టీలు, కొంతమంది వెళ్తారు. ఎందుకండి పార్టీలకు వెళ్తున్నారు అంటే, నాకు పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదండి, అందరు చీరలు కట్టుకొని వస్తారు కదా. అసలు ఈ మధ్య లేటెస్ట్ బ్లౌజులు ఎలా ఉంటున్నాయి, లేటెస్ట్ నాకు కొన్ని చీరలు ఉన్నాయి, దాని మీద నేను ఏం బ్లౌజ్ వేసుకోవాలో తెలియట్లేదు, కాబట్టి ఎలా వేసుకున్నారో నేను చూడడానికి వెళ్తున్నా. ఇంక వెళ్ళిన తర్వాత ఆవిడ పాపం అక్కడ పూజకో దేనికి వెళ్తుంది, అక్షంతలు ఏదో దేవుడికి దండం పెట్టుకోదు, ఎక్కడ నలుగురుంటే వాళ్ళ వెనక తిరుగుతుంది అనమాట. నా దగ్గర ఉన్నది ఏమన్నా ఉందా, ఇందులో ఏమైనా మ్యాచ్ అవుతుందా, ఓ ఇదా ఈ చీరకి ఇదా బ్లౌజు, అరే నాకు ఇంతవరకు తెలియలేదు, నిద్ర పట్టలేదు, రీసెర్చ్ చేసి వెతుక్కున్నట్టు ఇమీడియట్ గా ఆవిడ ఇంటి భోజనాలు జరుగుతున్నాయి వెళ్ళదు, ఇమీడియట్ గా మళ్ళీ షాప్కి వెళ్తుంది, అదే కలర్ కావాలని చెప్పేసి. సో అంత పిచ్చి అయిపోతుంది అనమాట. అవి ఎంత ఖరీదులు అంటేనండి, మగ్గం వర్క్ అట, ఏంటి ఇంకా ఏమేమో వర్క్లు అండి, కంప్యూటర్ డిజైనింగ్ అంట. మెయిన్ ఏంటంటే అమ్మా, ఇప్పుడు శారీస్ ఎన్ని ర్యాక్లు ఉంటున్నాయి, బ్లౌజెస్ ఓన్లీ బ్లౌజెస్ కి కూడా దానికి సెపరేట్ బీరువా అండి, సెపరేట్ బీరువా. అసలు బ్లౌజులకైతే ఇంకొకరు ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఒక చీరకు ఒక 5-6 బ్లౌజులు కుట్టించేసుకుంటున్నారు అనమాట. 5-6 బ్లౌజులు అంటే ఇప్పుడు లేదు, ఇప్పుడు కాంట్రాస్ట్ కదా, ఏదైనా వేసుకోవచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మార్చి వేసుకోవచ్చు. చీరను ఏమైనా చేయొచ్చమ్మా, ఏదో డ్రెస్ అయినా కుట్టిస్తావేమో, లేకపోతే ఎవరికన్నా ఇస్తావేమో, కానీ బ్లౌజులు ఏం చేయలేం కదా. పర్వాలేదు, ఏం చేయకుండా పర్లేదు, నా కోరిక తీరిందా లేదా అన్నట్టుగా చేస్తున్నారు అనమాట. ఎంత హెవీ అంటేనండి, మీరు ఆ బ్లౌజులు వేసుకున్న వాళ్ళని చూస్తే నాకైతే చవట్లు పట్టిపోతాయండి బాబోయ్. ఈ రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, అవేందో వెనక గంటలు కడతారు, అవి టక్క గుళ్ళ గంటల్లాగా అవి గదులుతా ఉంటాయి. ఒక ఆవిడకి ఒక వెనక కట్టుకున్న తాడు ఊడిపోద్ది. ఆ సినిమాలో చూసారు కదా, ఇలాగ మీరు అన్నట్లే అవి కాల్చి, అదేదో మీరు అన్నారు కదా, తాళ్ళు అన్ని ఊడిపోతే షూ లేస్ తీసుకొని చక్కగా కిటికీలాగా తాళ్ళు ఉంటది అనమాట, అంతే. సో అట్లా విపరీతమైన పోకడలండి. బ్లౌజులు ఏంటి అవి అయితే ఇంకా కొన్ని అయితే ఇలా మెరుస్తూ ఉంటాయండి, ఇంతింతలా ఉంటాయి రాళ్ళు, ఇంతింతలా పూసలు. ఇంకా కొన్ని అయితే ఇప్పుడు లారీలకు ముందు కడతారు చూడండి, ఇంత పెద్దవి ఇట్లా అవి పోతూ ఉంటాయి, ఇట్లా పెద్ద వేస్తారు మేడం, పూసలు కట్టి ఏవో అలా కట్టేసుకొని. ఇంకా అస్సలు ఇంకా కొంతమంది అయితే అసలు ఇంకొక ఆవిడికి ఇంకా ఎంత టెన్షన్ అంటే, నేను ఈరోజు కొత్త బ్లౌజ్ వేసుకున్నా, ఎవరు నన్ను అడగట్లేదే అసలు, ఇది కొత్తదండి, అసలు ఎంత బాగుందో డిజైన్, అసలు చీరకు అందం వచ్చిందండి బ్లౌజ్ వేసుకున్నందుకు అనగానే ఆవిడికి ఇక ఏమంటే ఒక అవార్డు, పద్మశ్రీ అవార్డు ఇచ్చినంత ఫీల్ అయిపోద్ది అనమాట. అస్సలు ఏమండి ఈరోజు చూసారా, నేను పార్టీకి వెళ్తే అందరు నన్నే చూస్తున్నారండి అంటే, ఆయన అంటాడు ఏమో మరి పిచ్చిదానిలాగా తయారైపోయి, లేదండి అందరూ నా బ్లౌజునే, కొంతమంది అయితే ఫోటోలు తీసుకున్నారు, కొంతమంది ఎక్కడ కుట్టించుకున్నావని అడిగాడు. ఈవిడ టైలర్ బొటిక్ వాళ్ళకి ఈ అడ్వర్టైజ్మెంట్. సో ఇలా పిచ్చి ఎక్కి వెర్రెత్తిపోయి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారో అర్థం కాక వాటిని ఏం చేయాలి. ఇప్పుడు ఇదివరకు వచ్చేవండి లేసులు వచ్చేవి, దానికి ఏదో పట్టాలు గుచ్చేవాళ్ళు కదా, దానికి తగ్గట్టుగా ఏదో ఇప్పుడు అవన్నీ పాత పడిపోయి, ఇప్పుడు పాత పడితే మళ్ళీ అవి వేసుకోరు కదా, వేసుకుంటే పనిష్మెంట్ ఇస్తున్నారంట ఈ మధ్య, జైలుకి తీసుకెళ్తున్నారని చెప్పేసి అవన్నీ మళ్ళీ పక్కకు పెట్టేసి మళ్ళీ బ్లౌజులు, మళ్ళీ ఇది. మీరు మ్యాచింగ్ సెంటర్లు ఎక్కడన్నా వెళ్ళండి, వాడికి పిచ్చెక్కిపోద్దాం మేడం, చూపించేవాడికి అవి చూపించి అది చూపించి, మేడం మ్యాచ్ అవుతుంది మేడం అంటే, ఉండని వాడు లైట్ ఆఫ్ చేసి ఉండండి ఒకసారి చూస్తుంది, ఉండండి నేను బయటకు వెళ్ళి చూస్తాను, బయట అయితే చాలా ఒరిజినల్ గా కనిపిస్తుంది, బయటకు వెళ్ళి చూస్తుంది అనమాట. కష్టజీవి ఎవరు అంటే, ఈ మ్యాచింగ్ సెంటర్లలో చీరల షాప్ లో ఉన్న బట్టలు చూపించాలి. కాబట్టి వీళ్ళందరికీ ఒకటి ఏం చెప్పాలంటే, లేడీస్ అందరికి, మీరు ఎన్ని చీరలు తీసారో అన్ని మీరే మడతలు పెట్టిపోండి అంటే ఎవరు చూస్తారు, అప్పుడు ఓపెన్ నిజంగా లేడీస్ అత్తి అనేది చక్కగా తయారవ్వాలి, చూడముచ్చటగా ఉండాలి. కానీ
విపరీత పోకడాలకు పోయి ఎక్కడో ఏదో సినిమాలో ఎవరో ఆవిడ ఫిల్మ్ యాక్టర్ ఎంతసేపు వేసుకుందో తెలియదు, తర్వాత విసిరి గాలిపటం వేసినట్టు విసిరేసి ఉంటుంది. అది మళ్ళీ ఆమె చూడని కూడా చూడదు. ఈవిడ అదే కావాలంటది, పలాని సినిమాలో పలాని హీరోయిన్ ఇలా వేసుకుంది, నాకు అలాంటిదే కావాలంటది. అవునమ్మా. వాడంటాడు పాపం బోటిక్ అతను, మేడం పంపించండి మేడం వాట్సాప్లో అంటే, ఇక రాత్రంతా నిద్రపోకుండా వెతికి 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 ఈయనకు పంపిస్తాను. మేడం ఇది రాదు మేడం, ఇది మీకు సరిపోదు మేడం, ఆమె కంటే అక్కడ సరిపోదు. లేదు నాకెందుకు సరిపోదు నువ్వు చెప్పు అని ఇక చచ్చినట్టు అడుగుతాడు. కుట్టిన తర్వాత మళ్ళీ సరిపోదు ఆమెకి, ఇదేం బాగలేదు, నేను ముందే చెప్పాను కదా మేడం తీసేయి వేరేది కుట్టించి. మళ్ళీ ఈ రకంగా డబ్బులు సర్వనాశనం చేసేసి ఏం చేయాలంటే పాపం వాళ్ళు, మళ్ళీ చెప్తున్నా కదా, మళ్ళీ బలి అయ్యేది ఎవరు, శ్రీవారులే కదా. వాళ్ళు ఏం చేయాలడా, ఎందుకే నీకు నీ బ్లౌజ్ ఎవరి కోసం తయారవుతున్నా, మీకోసమే కదా, మీరు సంతోషపడతారని తయారవుతున్నాను కదా. ఆయన సంతోషపడే నువ్వు నైటీలోనే ఉంటావు ఇంటికి వచ్చినప్పటి నుంచి, ఎప్పుడు ఆయన సంతోషపడేదే, సంతోషపడతాడు ఆయన. నువ్వు పొద్దునంతా తిరిగేసి వచ్చావు, పార్టీలు చేసుకున్నావు, పెళ్లిళ్ళకి వెళ్ళొచ్చావు, రాగానే ఆ గుచ్చుకుంటే బ్లౌజ్ తీసి విసిరేసి చక్కగా మళ్ళీ ఒక కాటన్ నైట్ వేసుకొని ఆయన కనిపిస్తుంది. ఆయన ఎప్పుడు సంతోషపడతాడు, సంతోషపడ్డా ఆయన. కాబట్టి నువ్వు వేరే వాళ్ళని పిచ్చెక్కించడానికి ఈ బ్లౌజులు అన్నమాట. కాబట్టి చీరల మీద ఎంత ఖర్చు పెడుతున్నారో బ్లౌజుల మీద అంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మళ్ళీ ఒకసారి కంట్రోల్ చేసుకోండి. ఒక చీరకు ఒక బ్లౌజ్ అయితే సరిపోతుందండి, లేకపోతే ఒక పోనీ ఒక రెండో. ఇప్పుడు మళ్ళీ మీరు నమ్మరు, ఇక వీటితో ఇంకా అసలైన ట్రాజడీనో మరి ఏంటో తెలీదు, పెట్టుబడుల బ్లౌజులు అని ఉంటాయి. అవి ఖర్చీపుకు తక్కువ, టవల్కి ఎక్కువ. అవి ఏం చేయాలో అర్థం కాదండి, అది ఎందుకు పెడతారో కూడా తెలియదు మనకి. దాంతో పాటు ఒక పాలిష్ ఖర్చీపు ఇస్తారు, అది ఏం దుడుచుకుంటాం, ఏం చేస్తాం చెప్పండి. పల్లి పెట్టకుంటే ఎవరు ఏడుస్తున్నారు వీటికి, అదైతే ఘోరం. అసలు అది పెట్టకపోయినా పర్లేదు, పాలిస్టర్ బ్లౌజులు పెట్టకన్నమ్మా. నిజంగా కొందరు అమ్మా, కొందరు బ్లౌజ్ బిట్లు కూడా అతి కాస్ట్లీ. ఓకే పెట్టాలి, ఏదైనా రీజనబుల్ అంతే కదా, ఏదైనా దానికి ఒక లిమిట్ ఉంటుంది. మనము పెడితే ఇట్లా లేకపోతే అట్లా కాదు, మనం ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇచ్చామంటే వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉండాలి. పాలిస్టర్ బ్లౌజ్ పెట్టి బ్లౌజ్ కుట్టించిన నువ్వు కుట్టించుకొని నాకు ఫోటో పంపించబడ్డది, అది దేనికి పనికి వస్తుందండి? సక్సదా అది పెట్టుకోక అది ఏం కుట్టించుకుంటుంది చెప్పండి? ఇది నీ కోసమనే కొన్నా. ఆవిడేమో 80-90 కిలోలు ఉంటుంది, ఈవిడ ఎంత ఇస్తుంది, 80 సెంటీమీటర్లు ఇస్తుంది. ఎక్కడ ముందే సరిపోద్దా, ఎందుకు సరిపోద్దా బ్లౌజ్? కాబట్టి బ్లౌజులు అంటే మళ్ళీ ఇదే బాధ. కాబట్టి మళ్ళీ చెప్పేది ఏంటంటే, మళ్ళీ లిమిటేషన్ పెట్టుకోండి కంపల్సరీగా. వాళ్ళెవరో వేసుకున్నారు, వీళ్ళెవరో కుచ్చులు పెట్టుకున్నారు, వీళ్ళెవరో గంటలు కట్టుకున్నారు, వీళ్ళెవరో పూసలు పెట్టుకున్నారు కాదు, కాకపోతే మీ ఒంటికి సరిపోతుందా, ఇది ఎంతవరకు యూస్ఫుల్. పెళ్లి అనగానే చూడండి పిచ్చెక్కిపోద్ది అనమాట. పెళ్లి అనగానే టైం చాలా కావాలండి. పెళ్లి అండి మేము వచ్చే నెల లేదండి, బ్లౌజ్ కుట్టించడానికి మాకు లేట్ అవుతుందండి, ముహూర్తాలు మార్చుకోమని చెప్తున్నారు. బ్లౌజులు మా టైలర్ కుట్టద్దా అండి, ఇంటిల్లి పాది. మళ్ళీ 80 సంవత్సరాల ముసలావిడ దగ్గర నుంచి 8 సంవత్సరాల అమ్మాయి దాకా అందరికి అవి. మళ్ళీ లంగా ఓణీలు, పిల్లలకు 8 సంవత్సరాల పిల్లలకు లంగాలు ఓణీలు, మళ్ళీ వాళ్ళకు కూడా మళ్ళీ మ్యాచింగ్ బ్లౌజులు, వాళ్ళకు కూడా గంటలు. నిజంగా ఆడవాళ్ళ గురించి, ముఖ్యంగా వస్త్రధారణ గురించి మాట్లాడుకుంటే నిజంగా ఎన్ని ఎపిసోడ్లు, ఎన్ని గంటలు కూడా తీరదు. అది మనం చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఎస్ మళ్ళీ చెప్తున్నా, తప్పకుండా తయారవ్వండి. చూడగానే సంస్కారవంతంగా చేతులకి దండం పెట్టేలాగా, మిమ్మల్ని గౌరవించేలాగా మీ ఇది ఉండాలి. అంతగాని వాళ్ళెవరే వేసుకున్నారు, వాళ్ళు ఎందుకు వేసుకున్నారో, వాళ్ళకు నప్పింది అది వాళ్ళు వేసుకుంది మనం వేసుకోవాలని లేదు. ఈ విధంగా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పోతుంటే ఇంకా మళ్ళీ భవిష్యత్తులో మీకు అవసరానికి మీరు అంత ఒక బ్లౌజ్ కుడితే 4,000 అండి. ఆ 4,000 బ్లౌజ్ తీసుకెళ్ళి మళ్ళీ మీరు ఎవరికన్నా ఏమన్నా చేయగలరా? దాన్ని ఏం చేయాలి? కనీసం ఇంట్లో మీరు స్టవ్ తుడుచుకోవడానికి కూడా పనికిరాదు. అలానే చూస్తూ దాన్ని పడేయలేము, అలాగే ఉంచలేము, మనం వాడలేం, అన్నిటికీ కష్టమే. ఎప్పుడు లావ్ అవుతూ ఉంటాం, సన్నగా అవుతుంటాం. సో నిజంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే ఏ గోల్డ్ లోనే పెట్టుకోండి, లేకపోతే ఒక సేవింగ్స్, మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. కొంచెం మనం అన్ని వేలు పెట్టే బదులు హెల్త్ ఇన్సూరెన్స్ మీద అంటే ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రతిదీ ఓవర్ గా పోకుండా, ఒక్కొక్క చీరకు 4 బ్లౌజులు 5 బ్లౌజులు, తీగలో ఉండే మ్యాచింగ్, కింద ఉండే బార్డర్ కి ఒక మ్యాచింగ్, పైన ఉండే ఇంకొక దానికి మ్యాచింగ్, లోపల ఎక్కడో ఉంటది కనపడకుండా ఒక డాటు, ఎప్పుడైనా పనుకు ఆ డాటు కూడా మళ్ళీ మ్యాచింగ్ ఉండాలి. కాబట్టి దయచేసి మళ్ళీ ఆడవాళ్ళకి అందరికి చెప్పేది ఏంటంటే, ఆలోచించుకొని కొనుక్కోండి, ఆలోచించుకొని ఖర్చు పెట్టుకోండి. ఆ డబ్బులు మీ పిల్లల చదువులకో, మీ ఆరోగ్యానికో, మీ ఇంట్లో ఏదన్నా ఇబ్బందులు అవుతే
తప్పకుండా పని వస్తుంది. ఎవరో ఏదో వేసుకున్నారని మనం వేసుకోకూడదండి. సో మన బడ్జెట్కి సరిపోతుందా లేదా అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో చీర 500 చీరకు 4000 బ్లౌజులు వేసుకున్నారు అని అంటే అది మీ ఏమంటారు, మీ తెలివి లేని తలానికి అదొక నిదర్శనం అంతే. థ్యాంక్ యూ.